రవి బంధు స్నేహం. రవి అండ్ బంధూస్ ఫ్రెండ్షిప్. రవికి 5 ఏళ్లు. తన పక్కింట్లో బంధు అనే కుక్క ఉండేది. రవికి ప్రపంచంలో అన్నిటికంటే ఇష్టమైన స్నేహితుడు ఆ బంధువే. ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు రవి, బంధు ఇద్దరూ ఆడుకునేవాళ్లు. రవి పరిగెత్తితే బంధు కూడా భౌ భౌ అంటూ రవి వెంటే పరిగెత్తేది. ఒకరోజు రవినాన్న, మనం ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాలి, అక్కడికి ఉద్యోగం కోసం బదిలీ అయ్యింది అని చెప్పారు. అది విని రవి చాలా బాధపడ్డాడు. బంధుని ఎలా వదిలి వెళ్ళగలను అని అనుకున్నాడు. కొత్త ఊరికి వెళ్ళినా మొదట్లో రవి తరచుగా సెలవుల్లో బంధు దగ్గరకు వచ్చేవాడు. బంధు రవిని చూడగానే ఆనందంతో గెంతులు వేసేది. కాని కొన్నాళ్లకు రవి కొత్త స్నేహితులతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. చదువుల హడావిడి కూడా ఎక్కువైంది. రవికి బంధుతో ఆడుకోవడానికి సమయం దొరకలేదు. రవి మరచిపోయినా బంధు మాత్రం రవిని ఎప్పుడూ మర్చిపోలేదు. ప్రతిరోజూ గేటు దగ్గర కూర్చుని బహుశా ఈ రోజు రవి వస్తాడేమో అని ఎదురుచూసేది. చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు రవి ఏదో పనిమీద సొంత ఊరికి తిరిగి వచ్చాడు. అప్పటికి రవి పెద్దవాడయ్యాడు. రవిని చూసి బంధు పెద్దగా అరిచింది. తోక వేగంగా ఊపింది. సంవత్సరాల తర్వాత రవి వాసన బంధు గుర్తుపట్టి ప్రేమతో రవి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ రోజంతా రవి, బంధు కలసి ఆడుకున్నారు. ఆ బంధం రవికి మళ్లీ గుర్తొచ్చింది. నేను బంధుని మర్చిపోవడం ఎంత తప్పో అని రవికి మనసులో అనిపించింది. రవి సుబ్బారావు మావయ్యతో మాట్లాడి బంధుని తనతోపాటు తీసుకెళ్లాడు. అప్పటినుండి రవి, బంధు మళ్లీ ఎప్పటికీ విడిపోలేదు. వాళ్ల స్నేహం శాశ్వతంగా ఉంది.